రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద 50% టారిఫ్ వేశాడు కదా. మరి ఈ 50% టారిఫ్ వేయడం వల్ల ఇండియా మీద ఏదైనా సరే ఒక ఇంపాక్ట్ పడిందా భయ్యా అంటే ఖచ్చితంగా పడింది అనే చెప్పాలి. ఎందుకంటే మనం అంతకుముందు ఏవైతే ఈ చేపలు కానీ, రొయ్యలు కానీ, పీతలు కానీ ఇవేవైతే మనం యూఎస్ఏకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నామో, సో వాటి అక్కడ మరి టారిఫ్లు పెంచడం వల్ల రేట్లు పెరిగినాయి. సో రేట్లు పెరగడం వల్ల, రేట్లు పెరిగితే ఎవరు తీసుకుంటారు? నువ్వు తీసుకుంటావు, నేను తీసుకుంటాను. సో కొంచెం తక్కువే తీసుకుంటాం కదా. సో దాంతో డిమాండ్ తగ్గిద్ది. సో డిమాండ్ తగ్గడం వల్ల మరి ఇక్కడ సప్లై కూడా, సో మరి అంటే ఒకవేళ మనం సప్లై చేసినా సరే తక్కువ రేటుకు సప్లై చేయాలి. సో మరి ఆ విధంగా పరిస్థితి ఉందా అంటే మరి ఇక్కడ వీళ్ళు చూసుకుంటేనే పెట్టుబడి ఎక్కువతో ఉండిద్ది. సో మరి ఎవరైనా సరే లాభాల కోసమే కదా చూసుకునేది. సో కాబట్టి కొంచెం ఇంపాక్ట్ పడిందనే చెప్పాలి. సో దీంతో మరి ఎక్స్పోర్ట్స్ అయితే యూఎస్ఏకి తగ్గినాయి. సో మరి యూఎస్ఏకి తగ్గినాయి కాబట్టి మనం ఏం చేయాలి? వేరే కంట్రీని చూసుకోవాలి. సో మరి వేరే కంట్రీ ఏమన్నా మరి కావాలి అంటున్నాయా అంటే మనకి ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ అయితే వాళ్ళకి కావాలి అని చెప్పేసి, వాళ్ళకి ఇంకా ఎక్కువ మోతాదులో కావాలి అని చెప్పేసి వాళ్ళు కూడా జరుగుతుంది అనమాట. సో మరి దీంట్లో భాగంగా లాస్ట్ అంటే మనకి ప్రతి మంత్లో అంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు మరి ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి అనే చెప్పాలి. ఎందుకంటే మనకి అంతకుముందు ఈ లాస్ట్ 15 డేస్లో చూసుకుంటే, ఆ 15 డేస్ క్రితం ఏకంగా మనం 502 ఫిషరీ యూనిట్స్ని అయితే ఫిష్ యూనిట్స్ అయితే మనం ఎక్స్పోర్ట్ చేసాం. కానీ మరి ఇప్పుడు చూసుకుంటే ఏకంగా ఈ నెలలో ఆ 502 నుంచి 604కి అయితే చేంజ్ అయిందనమాట. అంటే ఏకంగా 102 ఈ ఎక్స్పోర్ట్స్ అయితే ఇంక్రీజ్ చేసామనే చెప్పాలి.